వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. డీజీపీ మార్పు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. సో ఈ విషయం మీద మనకున్న సమాచారం ప్రకారం నరేంద్ర మోడీ గారి ఆంధ్రప్రదేశ్ పర్యటనలోపు డీజీపీ చీఫ్ సెక్రటరీ బదిలీ అనేది జరుగుతుంది. అది మన వీడియో రూపంలో కూడా చెప్పాలని అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. సరౌండింగ్ సర్కిల్స్లో మాత్రమే చెప్పగలిగాము. అదేవిధంగా ఇంతకుముందు కాంతిలాల్ రాణా, సీతారామాంజనేయుల విషయంలో కూడా మనం వీడియో చేద్దాం అనుకుని కూడా చేయలేకపోయాం. ఏది ఏమైనప్పటికీ మనం అనుకున్నది, మనకు వచ్చిన సమాచారం అనేది నిజమైందని నిర్ధారింపబడింది. డీజీపీ బదిలీకి ప్రధాన కారణం ఏంటి అనే విషయానికి వస్తే, ఇక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఒక అసంతృప్తి అనేది నెలకొని ఉంది. దీనికి ప్రధాన కారణం డీజీపీ చీఫ్ సెక్రటరీని చివరి నిమిషం వరకు మార్చకపోవడం. ఇదంతా కూడా మోడీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు అన్నట్లు తీవ్రంగా చర్చ అయితే జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడా కొంతమేర పొత్తు ధర్మానికి నష్టం కలిగించే అంశాలు. దీనికి కారణం ఓ ట్రాన్స్ఫర్ అనేది. సో ఇటువంటి పరిస్థితులు, అప్రమకాలు ఉన్నప్పుడు బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఓ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది అన్న చర్చ కూడా జరిగింది. ఓ ట్రాన్స్ఫర్ అనేది సరిగా జరగకపోతే చాలా స్థానాల్లో బీజేపీ నష్టపోయే అవకాశం ఉన్నది. ఇదంతా కూడా బీజేపీ అధిష్టానానికి ఇంటెలిజెన్స్ నివేదిక అందించడం, డీజీపీ బదిలీకి కొంత బలం చేకూర్చాయి. సో ఓ ట్రాన్స్ఫర్ జరగకపోతే అసలు బీజేపీ ఎన్ని స్థానాలు కోల్పోతుంది, ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనే విషయానికి వస్తే, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, సుజనా చౌదరి వీరు ముగ్గురు తప్ప గెలిచే అవకాశం ఉన్నటువంటి నల్లబెల్లి రామకృష్ణారెడ్డి, సత్యకుమార్ యాదవ్, ఆదినారాయణ రెడ్డి ఈ ముగ్గురు కూడా ఓడిపోయే అవకాశం అయితే ఉన్నది. సో ఇప్పుడు కొంత ఆ స్థానాల్లో కూడా గెలిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. డీజీపీ బదిలీ తర్వాత కొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో బీజేపీ మీద కలిగినటువంటి నమ్మకం, అదేవిధంగా వారిలో ఉన్నటువంటి జోష్ ఇవన్నీ కలిపి, ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే ఓ ట్రాన్స్ఫర్ సరిగా జరగకపోతే రామేశ్వరి పోటీ చేస్తున్నటువంటి రాజమండ్రి ఎంపీ స్థానం, సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నటువంటి అనకాపల్లి, శ్రీనివాస్ వర్మ పోటీ చేస్తున్నటువంటి నర్సాపురం ఈ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓ ట్రాన్స్ఫర్ సరిగా జరగకపోతే కొంతమంది నష్టపోయే అవకాశం ఉన్నదని చెప్పేసి ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక కేంద్రంలో బీజేపీకి కూడా వారు అనుకున్న స్థానాలు అంటే దాదాపు వాళ్ళు 370 స్థానాల పైగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఈసారి పోలింగ్ జరిగిన సరళిని బట్టి పరిశీలిస్తే అన్ని స్థానాలు సాధించడం కష్టం అని చెప్పేసి ఇంటెలిజెన్స్ నివేదిక అనేది వెళ్ళింది. సో వాళ్ళు 300 స్థానాల లోపే పరిమితం అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగు ప్రజలు ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ పొత్తు ధర్మం మీద ఉన్న అపనమ్మకంతో కొంత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందన్న సమాచారం కూడా బీజేపీకి వెళ్ళడం. సో ఇక్కడ కర్ణాటకలో 2 దశల్లో పోలింగ్ జరుగుతుంది. ఒకటి ఏప్రిల్ 26, రెండవది మే 7వ తేదీన. సో ఈ మే 7వ తేదీన జరిగే ఎన్నికల్లో కొంతమేర నష్టపోయే పరిస్థితి ఉందని గ్రహించిన బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ బళ్ళారి, బీదర్, రాయచూరు, గుల్బర్గా ఈ 4 పార్లమెంట్ సెగ్మెంట్స్లో తెలుగు ఓటర్లు గణనీయంగా ఉన్నారు. అక్కడ వారి నిర్ణయం మీదే గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్స్ చాలామంది ఉన్నారు. సో వీరిలో కూడా ఈ అపనమ్మకం అనేది ఇలాగే కొనసాగితే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని గమనించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డికి గౌరవప్రదమైన ఓట్లు కానీ సాధించగలిగితే వీరికి కొంత అవమానంగానే చెప్పుకోవాలి. సో అధికారులని బదిలీ చేసిన తర్వాత కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు యథేచ్ఛగా దౌర్జన్యాలు, అరాచకం కొనసాగిస్తుండడం కూడా కొంత ఈ నిర్ణయానికి బలం చేకూర్చుంది. దీనికి ప్రధాన కారణం సీఎం రమేష్ గారిని దగ్ధం చేయడం, అదేవిధంగా రామచంద్ర యాదవ్ ప్రచార వాహనానికి నిప్పు పెట్టడం, ఇవన్నీ కూడా డీజీపీ మార్పునికి కొంత తోడ్పడ్డాయని కూడా చెప్పుకోవాలి. సో ఏదేమైనా కూడా డీజీపీ మార్పు అనేది కూటమికి మరింత బలాన్ని ఇచ్చింది, కూటమిలో జోష్ను కూడా పెంచింది. బీజేపీ కూడా అన్నీ కూడా నిర్ణయాలు ఒకేసారి తీసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి కొంత వేడి పుట్టిస్తూ నిర్ణయాలు తీసుకోవడం కూడా కొంత పార్టీకి కలిసి వచ్చే అంశంగానే చెప్పుకోవాలి. సో దీని మీద మీకున్నటువంటి అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.